ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రంగా హెచ్చరించారు. నెల్లూరు నగరాన్ని సమస్యల్లేని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన నైతిక బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశారు. పురమిత్ర యాప్ ఫిర్యాదులు. పురమిత్ర యాప్ ద్వారా నగరవాసులు అప్లోడ్ చేసిన సమస్యలపై తక్షణమే దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా. స్వచ్ఛమైన తాగునీటిని అందించడం అత్యవసరం అని, కలుషిత నీరు వస్తుందని ఫిర్యాదులు అందిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. డ్రైన్ల పూడికతీత పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు తెలియజేశారు. మంచినీటి పైప్లైన్ల కోసం తవ్విన రోడ్ల మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు. పార్కులు, ఎండ్-టు-ఎండ్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. పారిశుద్ధ్యం. నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా ఉంచి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఒక్క ప్రజా సమస్య కూడా తన దృష్టికి రాకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, చర్యలు తప్పవని సుతిమెత్తగా హెచ్చరించారు.